హాయ్ ఫ్రెండ్స్, నేను నా మెమరీస్ చెప్పాను కదా. వాటిల్లో ఖైదీ సినిమా అని చెప్పాను కదా. ఖైదీకి ముందు ఇంకా చాలా సినిమాలు వచ్చున్నాయి. ఖైదీకి ముందు ఏమిటంటే వాటిల్లో గూండా గూండా సినిమా తెలుసు కదా మీకు. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, ఆ సాంగ్. కొండెక్కి చూసింది చందమామ, కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. అవి ఆ పాట ఒకటి దాంట్లో. ఇంకా అసలు దాంట్లో చెప్పాలంటే పాటలన్నీ హిట్టే. అసలు అసలు వినాలని అసలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. నాకు కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ సాంగ్ బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, బాగుంటుంది. తర్వాత ఇంటి గుట్టులు సాంగ్స్ కూడా అబ్బా అస్సలు ఇంకా అసలు చెప్పలేం. దాంట్లో కూడా సూపర్ సాంగ్సే. ఇంటి గుట్టు సినిమాలో సాంగ్స్ ఏంది తిరు అది అసలు సూపర్ సాంగులే దాంట్లో కూడా, ఇంటి గుట్టు సినిమాలో. దాని తర్వాత వచ్చినాయి నాగు. నే కుబుసం వెలిసిన నాగుని, దూకే కొండవాగుని, ఆ సాంగు. ఇంకా చాలా సినిమాలు వచ్చున్నాయి దానికి ముందు. ఖైదీకి ముందు చాలా సినిమాలు. యమకింకరుడు, గూండా చెప్పేశాను కదా. ఇంకోటి ఇంటి గుట్టు, నాగు, దేవాంతకుణ్ణి నేనే కాలాంతకుణ్ణి, అది చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. అబ్బా అసలు ఆ సాంగ్స్, ఆ సినిమాలు అప్పట్లో అసలు ఆ జనరేషన్ వేరు. అప్పట్లో ఆ సినిమాలు వేరు, అప్పుడు పద్ధతులు వేరు మనుషుల్లో. అసలు అప్పుడు ఎంత బాగా కలిసిమెలిసి ఉండేది మనుషులు. అసలు ఇట్లా ఇప్పుడున్న స్వభావాలు అయితే అప్పుడు లేవు అసలు మనుషుల్లో. అసలు ఎంత స్వచ్ఛంగా ఉండేదో అందరూ. ఆ విధంగా ఇప్పుడు లేవు అసలు. చూద్దామన్నా అప్పుడు అసలు లేరు కూడా ఆ విధంగా. కానీ ఆయన సినిమాలు అట్ట డెవలప్ అయ్యి లాస్ట్లో ఖైదీ సినిమా నుంచి అస్సలు అబ్బా, ఖైదీ సినిమా అయితే నేను ఎన్నిసార్లు చూసానో నాకే లెక్కలేదు. అన్నిసార్లు చూశాను నేను ఆయన సినిమా. దాంట్లో ఎంత బాధగా తీశాడు కొన్ని, ఆ విధంగా చేశాడు ఆయన ఓన్గా. అసలు అవి ఇప్పుడుండే టెక్నాలజీస్ అసలు అప్పుడు లేవు. ఎంత బాగా ఖైదీ అప్పుడు మామూలుగా తీసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెట్టి 3Dలు గీడీలు ఇవన్నీ తీస్తున్నారు. కానీ ఈ గ్రాఫిక్స్ అవి ఇవి పెట్టే ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అప్పుడు అవన్నీ ఏం లేవు. ఊరికే ఏదైనా పల్లెటూర్లలో షూటింగ్స్. అప్పుడు పల్లెటూరులో మా ఊరికి కూడా వచ్చారు ఎక్కడికి షూటింగ్స్ తీయడానికి. చాలామంది వచ్చారు, హీరోలు హీరోయిన్స్. అప్పుడు కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేరు అప్పుడు వేరు. కానీ ఆ ఖైదీ సినిమాలో సాంగ్ ఉన్నాయి. గోరింకా పూసింది గోరింకా. ఈ పాట చెప్పే ముందు ఒకటి చెప్తా. విజేత సినిమా వచ్చింది. అబ్బా విజేత సినిమాలో కిడ్నీ ట్రాన్స్లేట్ చేసి ఆమె అమ్మి ఇట్లా చేస్తుంది కదా శారద. ఆ సినిమాలో సాంగ్స్ ఉంటాయి. జీవితమే ఒక పయనం, యవ్వనమే ఒక పవనం, ఆ పాట. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. సరే, రేపు కలుసుకుందాం ఇంకా మళ్ళీ. సీ యూ, బాయ్. మళ్ళీ రేపు చెప్తానా నేను నా చిన్నప్పటి మెమరీస్, జ్ఞాపకాలన్నీ. సరేనా? హాయ్.